అనకాపల్లిలో సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో తరలివచ్చిన అంగన్వాడీ వర్కర్ల నిరసనలు చేపట్టారు. వారి డిమాండ్స్ పై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్న అంగన్వాడీలు నిరసనలతో హోరెత్తించారు. ఈ నేపథ్యంలో ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగశేషు మీడియాతో మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా న్యాయమైన పోరాటం చేస్తున్నామన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం 26,000 కనీస వేతనం చెల్లించాలని స్పష్టం చేశారు. అలాగే గ్రాడ్యుయేట్ని అమలు చేయాలన్నారు. మినీ వర్కర్లని మెయిన్ వర్కర్లుగా గుర్తించాలన్నారు. అంగన్వాడీ చనిపోతే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలన్నారు. ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించి చివరి వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని కోరారు. చర్చీలు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలు సమ్మెను విచ్ఛిన్నం చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చర్చీలకు పిలిచి బెదిరింపులకు పాల్పడుతుందని దుయ్యబట్టారు. ప్రభుత్వం దిగివచ్చినా తమ డిమాండ్స్ పరిష్కరించే వరకు మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్నారు. అంగన్వాడీలు కనీస వేతనాలు అమలు చేయాలి. అంగన్వాడీలు కనీస వేతనాలు అమలు చేయాలి. అంగన్వాడీలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి. మళ్ళా 12వ తేదీని చర్చలు పిలవడం జరిగింది. ఇచ్చారా ఏదైతే చేయలేక వేతనాలు పెంచం గ్రాట్యుటీ అమలు చేయమని చెప్పారో మళ్ళీ అదే అయినా సరే ప్రభుత్వాలు ఇంకా అనేక మన సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. పగలగొట్టుకోనియండి మా పిల్లలు కానీ మేము ఈ సేవలు అందించే వరకు మీరు అందించే వరకు. నా పేరు నాగశేషు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు మేము న్యాయమైన పోరాటం చేస్తున్నాము. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం ఇవ్వాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని, మినీ వర్కర్లని మెయిన్ వర్కర్లుగా గుర్తించాలని, అంగన్వాడీ ఉద్యోగి చనిపోతే ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించి మా చివరి వేతనంలో సగం పెన్షన్గా ఇవ్వాలనేసి ఇలా న్యాయమైన మా డిమాండ్స్ తోటి మేము సమ్మెలో దిగడం అనేది వెళ్ళింది. మేము నవంబర్ 16వ తేదీనే సమ్మె నోటీసులు సంబంధిత అధికారులకి, ప్రజాప్రతినిధులకి కూడా ఇవ్వడం జరిగింది. మా సమ్మెలోకి వెళ్తున్నామని విస్తృత ప్రచారం అయితే చేశాం. మేము జనాల మద్దతు కూడా కూడగొట్టుకొని ఈ సమ్మెలోకి రావడం అనేది జరిగింది. అయితే ప్రభుత్వాలు మా సమ్మెను విచ్ఛిన్నం చేయడం కోసం చర్చల పేరుతోటి ఇప్పటికే మమ్మల్ని 3 సార్లు చర్చలకు పిలిచారు. చర్చల్లో ప్రధానమైన డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో తెలంగాణ కంటే అదనంగా ఇస్తానన్న వేతనం ఈరోజు అమలు చేయాలనేసి, గ్రాట్యుటీ అమలు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అంగన్వాడీ ఉద్యోగులు గ్రాట్యుటీకి అర్హులనేసి, అది ఏదైతే ఉందో అది అమలు చేయాలనేసి మేము చర్చల్లో మా డిమాండ్స్ పెట్టడం జరిగింది. ప్రధానమైన డిమాండ్స్ పక్కకు పెట్టి మిగతా డిమాండ్స్ పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. చెప్పగా మళ్ళీ మాకు ఒక బెదిరింపు చర్యగా మీరు సమ్మెలోకి వెళ్ళారంటే మిమ్మల్ని అందరినీ ఉద్యోగాల నుంచి తొలగించేస్తామనేసి హెచ్చరించడం జరిగింది. అయితే మా ఎంతమంది ఉద్యోగాలు తీస్తారో రాష్ట్రంలోనే మేము 1,00,000 మంది ఉద్యోగులు ఉన్నాము, మా ఉద్యోగాలన్నీ ఎలా తొలగిస్తారో చూస్తామనేసి మేము 12వ తేదీ నుంచి సమ్మె శాంతియుతంగా కొనసాగిస్తున్నాము. ఈ రోజుకి సమ్మె 7వ రోజుకు చేరుకుంది. అయితే ఇప్పటికి 2 రోజుల నుంచి ఐసీడీఎస్ అధికారులు, సచివాలయం సిబ్బంది మేము సమ్మెలోని శాంతియుతంగా పోరాడుతుంటే గ్రామాల్లోకి వెళ్ళి అంగన్వాడీ సెంటర్లు తాళాలు పగలగొట్టి ఆ సెంటర్లోని సచివాలయం సిబ్బంది అందులో ఉండే పరిస్థితి. ఆ సచివాలయం సిబ్బంది ఏమి జనాలకి, లబ్ధిదారులకి
ఏమీ పోషకాహారం అందించట్లేదు. అక్కడ పిల్లలు చిన్నారి పిల్లలకి బరువులు చూసే మిషన్లో ఉయ్యాలు ఊగుతున్నారు, ఆట వస్తువులతోటి ఆడుకుంటున్నారు తప్ప ఎవ్వరికీ కూడా వాళ్ళు పోషకాహారం అందించట్లేదు. తాళాలు పగలగొట్టి ఇంతమంది సెంటర్లు మేము తెరిపించామని చెప్పుకోవడం కోసమే వీళ్ళు తాళాలు పగలగొట్టే కార్యక్రమం చేస్తున్నారు తప్ప నిజంగా వీళ్ళు పిల్లలకు పోషకాహారం అందించే ఉద్దేశం అయితే వీళ్ళలో ఏమీ లేదు. వెంటనే ఈ తాళాలు పగలగొట్టే కార్యక్రమాన్ని ఆపుకోకపోతే మాత్రం మేము ఈ సమ్మెని మరింత ఉద్రిక్తం చేస్తాము భవిష్యత్తులోని. ఈ సమ్మె సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అధికారులకి, ప్రతినిధులకి, ప్రభుత్వాలకి వెంటనే మా సమస్యలు పరిష్కరించండి, మేము వెంటనే సమ్మె విరమిస్తాము. అంతే తప్ప అంగన్వాడీ సెంటర్లు తాళాలు పగలు కొడితే మేము సమ్మె విరమించుకోము. మా సమస్యలు పరిష్కారం అయితేనే మేము ఈ సమ్మెను విరమించుకుంటామని